రామ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, చెప్పండి వర్మ స్టీల్ గారు. ప్లాంట్ని పవన్ కళ్యాణ్ గారు పరిరక్షించడానికి నడుం బిగించారా? నిన్న కార్మికులతో వీళ్ళతో ఏదో మాట్లాడారట. అంశం అన్నది ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. అది మీకు కూడా తెలుసు ఆ సెంటిమెంట్ అలాంటిది. నందిగామ సురేష్ గారు ఎలా వచ్చారు, మళ్ళీ అలా అరెస్ట్ చేశారు. మరి లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారా, లేకపోతే కళ్యాణ్ గారు కూడా ఏమైనా రెడ్ బుక్ పెట్టారా? ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు రోజా గారిని అవనియండి, కొడాల నాని గారిని అవనియండి, లేకపోతే ఆ పేరు నాని గారిని, వీళ్ళందరినీ చాలా సీరియస్గా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరైతే విపరీతంగా ట్రోల్ చేసేవారు ఆవిడని, డైమండ్ రాణి అని, ఆ రాణి అని, ఈ రాణి అని. మేము ట్రోల్ చేయడం కన్నా ఆవిడే ఎక్కువ మమ్మల్ని ట్రోల్ చేసిందిలేండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడి వాళ్ళంతా ఏ రకంగా దెబ్బతిన్నారో, ప్రజలందరూ ఏ రకంగా చీకొట్టారో చూసాము. ఇంకొకటి ఏంటంటే, స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నడుము బిగించడం కాదండి, ఎప్పుడో నడుము బిగించారు. అది ప్రైవేటీకరణ ఆగకూడదు అని చెప్పి అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ పోయినసారి ఒక దీక్ష చేసి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ పెద్దలతో మాట్లాడి ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించింది, కొంచెం ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరు పెద్దలను కలిశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో అది ముందుకు జరిగినప్పుడల్లా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారు, గనులు కేటాయించమని అడుగుతున్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఒక 500 కోట్లు కూడా కేటాయించినట్టు ఈ మధ్య కేంద్ర మంత్రి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు నిన్న కార్మిక సంఘాలు కూడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచినప్పుడు అప్పుడు ఎప్పుడైతే దీక్ష చేశారో అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం రండి, నేను వెళ్ళి చెప్పాను, మీరందరూ ఉద్యోగ సంఘాల వాళ్ళ నాయకులందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అదే అక్కడతో ఆగిపోయింది, కంప్లీట్ గా మనం పోరాటం చేయడానికి ఒక ఆస్కారం ఉంటది రండి అంటే, అప్పుడు కొంతమంది వైసీపీకి అనుకూలంగా పనిచేసే ఉద్యోగ సంఘాల నేతలు కొంతమంది దాన్ని విచ్ఛిన్నం చేశారు. కొంతమంది ఏమో వస్తామని, కొంతమంది రామని, వాళ్ళలో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకుండా, ఒక రిప్రజెంటేషన్ తయారు చేయకుండా, మళ్ళీ వాళ్ళకి యూనిటీ లేక చిలవలు పలవలుగా దాన్ని చేసేసారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే అభ్యర్థిస్తే కుదరదండి. అక్కడ పనిచేసే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో దాదాపు 10,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ 14,000 మంది ఉన్నారు. ఇన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఎవరు ఇవ్వాలండి రిప్రజెంటేషన్? ఎవరైతే అక్కడ ఉద్యోగం చేస్తున్నారో, ఎవరు ఎఫెక్ట్ అవ్వబోతున్నారో, ఎవరు స్థలాలు ఇచ్చారో, ఎవరు భూములు ఇచ్చారో వాళ్ళకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తే దానికి కొంచెం అర్థం ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతినిధిగా వెళ్ళి మాట్లాడితే దానికి బలం రాదు. ఆయన వెనక కొంత బలం ఉండాలి కదా. వాళ్ళప్పుడు ఆ రోజు రాకుండా వీగిపోయేలా చేశారు. అయినప్పటికీ అప్పుడున్న కేంద్ర పెద్దలతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ విషయంలో స్టిల్ ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉంది కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటీకరణ జరగనివ్వరు, అది జరగడం అనేది జరగదు. ఓకే, నందిగాం సురేష్ గారు మళ్ళీ అరెస్టు, కక్షపూరితం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నందిగాం సురేష్ గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇందాక మా సోదరుడు టీడీపీ సోదరుడు ప్రస్తావించినట్టు నరసింహ గారు, చాలా కేసులు ఉన్నాయి. అయ్యి వాళ్ళ అధికార దర్పంతో వాళ్ళని ప్రలోభ పెట్టుకొని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా నందిగాం సురేష్ గారు ఒక ఎస్ఐ మీద స్టేషన్ కి వెళ్ళి కాలర్ పట్టుకొని కొట్టిన పరిస్థితి కూడా చూసాం మనం గతంలో. సో ఇట్లా ఈ రకంగా పోలీసు అధికారులని, పోలీసు వ్యవస్థని బెదిరింపులకు గురి చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఎంపీని అని ఆయన అధికార దర్పాన్ని ఉపయోగించి పోలీసు వ్యవస్థను కూడా కంట్రోల్లో పెట్టిన పరిస్థితి. ఆయన అరెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలి ఆ రోజు. సరే, ఆయనతో సరిపెడుతున్నారా ఇంకెవరైనా ఉన్నారా మీ లిస్ట్ లోని? ఖచ్చితంగా ఎవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళ మీద అందరూ వస్తారండి. ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. తన పని తాను చేసుకుపోతాం. శివపార్వతి గారు, మళ్ళీ మీకు ఇష్టమైన రోజా గారు ఫైర్ అవుతున్నారు, కంటిన్యూగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా అటాక్లు ఇస్తున్నారు. వినండి ఆ వాయిస్ ఒకసారి ప్లీజ్. చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ, హోంమంత్రికి కానీ, లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం, ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. బెయిల్ తీసుకొని వచ్చి తెలుసుకొని
ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూరుకి. మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమరికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు. మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు. మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలని చంపిన వాళ్ళని శివపార్తి గారు రెస్పాండ్ అవ్వండి.